జరగదు. ఓకే, ఇంకా అట్లా ఉంటది, అట్లా ఉండిపోయింది. మెడికేషన్ ఇచ్చినప్పుడు సస్టైనబిలిటీ అంతే, ఇంకా ప్రోగ్రెస్ ఇంకా పెరగకుండా ఉండడానికి మనం తీసుకునే జాగ్రత్త అది. ఓకే ఓకే సార్, అంతవరకే ఆపుతాం అప్ టు ఎండ్ ఆఫ్ ద లైఫ్ అంతే అంతే. సో కంటిన్యూస్గా తన రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆ మెడిసిన్ వాడుతూనే ఉండాలి. అంతే, వాడుతూనే ఉండాలి. ఓకే ఓకే సార్. అట్లానే ఈ స్మోకర్స్ గురించి కూడా మాట్లాడారు సార్. ఈ కంటిన్యూస్గా స్మోక్ చైన్ స్మోకర్స్ ఉంటారు, వాళ్ళకు కొంతకాలం స్మోక్ చేసిన తర్వాత మనం టీవీలో కూడా యాడ్ చూపిస్తూ ఉంటారు, స్పాంజ్ ఒకటి దాన్ని తీసుకుంటే నల్లటి ఇది బట్ సంథింగ్ రిజంబలెన్స్ చూపిస్తారు. ఏంటి అసలు కంటిన్యూస్ స్మోకింగ్ వల్ల లంగ్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవుతుందా ఎట్లా, అది దానివల్ల ఏంటి మళ్ళీ డిసీజ్ ఏమైనా అదర్ దాన్ దట్, ఇప్పుడు సిఓపిడి అన్నారు, అట్లానే కాకుండా ఇంకేదైనా అవకాశం ఉందా? అసలు ఈ పేషెంట్ యొక్క సఫరింగ్ ఎట్లా ఉంటుంది? అసలు ఈ స్మోకింగ్ వల్ల అండి కేవలం ఊపిరితిత్తుల గురించి కాదు, మన తల వెంట్రుకల నుంచి కాలి గోటి వరకు ప్రతి ఒక్క అవయవం ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ముఖ్యంగా అయితే ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతాయి. సయ్యద్ జహీద్ అహ్మద్ ఎంబీబీఎస్ ఎండి, రెస్పిరేటరీ మెడిసిన్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, వారు మన స్టూడియోలో ఉండి మరి కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకొని మరి విరామం తర్వాత మరలా డాక్టర్ గారితో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల గురించి అడిగి తెలుసుకుందాం. వల్ల మనకి జస్ట్ లంగ్స్ ఒక్కటే కాదు, మనకి ఇది తల వెంట్రుకల నుంచి కాలి గోరి వరకు ప్రతి ఆర్గాన్ ఎఫెక్ట్ అయింది. క్యాన్సర్ లక్షణాలు రావడం, సిఓపిడీలు రావడం, ఇంకా క్యాన్సర్తో పాటు మనకి ఊపిరితిత్తులతో పాటు ఇది లివర్ సమస్యలు ఉండడం, కిడ్నీ సమస్యలు ఉండడం, ఇలాంటి చాలా సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా ఫస్ట్ మేజర్ డ్యామేజ్ అనేది లంగ్స్కి జరుగుతుంది. లంగ్స్ అయిన తర్వాత మిగతావి స్లోగా మొత్తం అంతా వేరే ఆర్గాన్స్ కూడా ఉంటుంది, మల్టీ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఓకే ఓకే సార్. అట్లానే డాక్టర్ గారు ఇప్పుడు మేడం గారు ఫోన్ చేశారు, ఫాతిమా గారు. సో ఎరిత్రో ఈఎస్ఆర్ జనరల్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయాసం అనుకుంటే ఈఎస్ఆర్ సెడిమెంటేషన్ ఎక్కువగా ఉందని చెప్తా ఉంటాను. అసలు ఏంటి రిలేషన్ ఏంటి ఈఎస్ఆర్కి ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్, లేకపోతే ఈఎస్ఆర్ అంటే ఏంటి? ఈఎస్ఆర్ అంటే ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అండి. ఇదేంటంటే యూజువల్గా ఎవరిలో పెరిగిద్దంటే బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా మనకి రక్తంలో అనమాట ఈఎస్ఆర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అది దేనివల్ల పెరిగాయి అనేది ఇంకా ఫర్దర్గా వేరే బ్లడ్ టెస్టుల ద్వారానో వేరే ఎక్స్రేలు అవి చూసో మనం దేనివల్ల పెరిగిందో చూసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే సార్. అంటే అది యూజువల్గా ఇది ఎందుకు జరుగుతుంది అంటున్నాను? ఇది అదే అండి, బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నా, ఇన్ఫ్లమేషన్ ఉన్నా, అంటే దేనివల్ల పెరుగుతుందో ఈ రెండిట్లో దానివల్ల మనకి బాడీలో ఈఎస్ఆర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది ఒక ప్రాథమిక పరీక్ష లాగా అనుకో, ఇది దీన్ని పట్టుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చూడాలనుకుంటారు. ఓకే సార్. అట్లనే ఈ ఊపిరితిత్తులు అంటే ఒక వ్యక్తి బాగా ఆయాసపడుతూ మీ దగ్గరకు వచ్చారు, అంటే ఎందుకు ఆయాసపడుతున్నాడు తనకి తెలియదు, బట్ వేరాజ్ పొల్యూషన్ ఎక్స్పోజర్ కావచ్చు, లేకపోతే అదర్ దాన్ ఇంట్లో ఏదైనా డస్ట్ రిలేటెడ్ కావచ్చు, ఏదో సడన్గా ప్రొవోకేట్ అయ్యింది, మీ దగ్గరకు వచ్చారు, ఆయాసపడిపోతున్నాడు. సో మీరు అట్లాంటప్పుడు ఏ విధమైన నిర్ధారణ చేస్తారు, తద్వారా ఏ విధమైన చికిత్సను అందిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఆయాసంతో వచ్చిన వెంటనే మనం ముందు రూల్ అవుట్ చేసుకోవాల్సింది ఏంటంటే గుండె సమస్యలు ఏమన్నా ఉన్నాయా లేదా, దానికి తగ్గట్టుగా ఫస్ట్ ఈసీజీలు అవి తీయాలి. ఎందుకంటే ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నా కూడా కొంచెం పర్లేదు, కానీ గుండె సమస్యలు ఉంటే వెంటనే యాక్ట్ ఉండాలి. ఎందుకంటే అది టైం క్రిటికల్ ఎమర్జెన్సీ అంటాం అనమాట. ఏమైనా సమస్య ఉందో ఫస్ట్ అది రూల్ అవుట్ చేసుకుంటాం, తర్వాత వాళ్ళకి హిస్టరీ చూసుకుంటాం అండి. ఏమన్నా ముందు నుంచే ఉబ్బసం లాంటివి, సిఓపిడి లాంటి సమస్యలు ముందు నుంచే ఉన్నాయా, దేనికైనా ఇన్హేలర్స్ వాడుతున్నారా, సో దాని గురించి మనకు అవగాహన ఉంటే పర్టికులర్ డిసీజ్ ఎనికి ముందు నుంచే ఉందని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ కూడా వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ చేయడం